శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి ఎంతో మంది పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించారని, నిరుపేద విద్యార్థులకు పాఠశాల గదులు నిర్మాణం చేసి విద్యాదానం చేయడంలో గొప్ప మనసు చాటుకున్నారని, పేద ప్రజలకు ఆపన్న హస్తం అందివ్వడమే లక్ష్యంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పనిచేస్తుందని ఆయన అన్నారు. కరోనా సమయంలో ప్రతి గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కొన్ని లక్షల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి ఆమె దయాగుణం చాటుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, జిల్లా నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పానగంటి వెంకటయ్య గౌడ్, దామెర మాజీ సర్పంచ్ కోలగోని శ్రీనివాస్ గౌడ్, నాంపల్లి మాజీ ఉప సర్పంచ్ ఏదుళ్ల రాములు, గాదపాక రమేష్, మాజీ వార్డు మెంబర్ గాదపాక వేలాద్రి, గాదపాక నాగరాజు, బిరుదోజు యాదమ్మ, వడ్లకొండ రమేష్, మాజీ ఉప సర్పంచ్ సంగం గణేష్, యువ నాయకులు కామిశెట్టి యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.